సో, ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఆయన సీఎం అయిన తర్వాత కంటిన్యూస్‌గా డ్రగ్స్ పైన సీరియస్‌గా యెస్. ఉన్నారు. డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పి చెప్తూ వస్తున్నారు. సీరియస్‌గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మీటింగ్ పెట్టి. ఏమని? మీరు డ్రగ్ వ్యతిరేక క్యాంపెయిన్ చేయండి అని మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పీల్ చేశారు. నాకు తెలిసి ఎవరు పెద్దగా ముందుకొచ్చి ఒకళ్ళిద్దరు ఏదో సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఏదో 2, 3 వీడియోస్ పెట్టడం చూసా కానీ తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తేనే జస్ట్ క్యాంపెయిన్ చేయమని ఎవరు పట్టించుకోలేదు. అనిరుద్ రెడ్డి వచ్చి మీరు డ్రగ్ సర్టిఫికేట్లు చూపించండి అభిమానులకు అందరికంటే పట్టించుకుంటారా? ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారా, పట్టించుకోరా అనేది నెక్స్ట్ స్టెప్. హ్మ్. వాళ్ళు ఇది చేస్తే పబ్లిక్‌లో మీ పైన పాజిటివ్ ఇప్పుడు చేయలేదనుకో, అప్పుడు మళ్ళా అందరూ కాంట్రోవర్సీ‌గా అంటారా? లేకుంటే అంటే నేను మాట్లాడిన కాంట్రోవర్సీ ఏదని అనుకోని. అనండి. అప్పుడు డౌట్‌లో పడతారు. కరెక్ట్. ఎందుకు చేసుకుంటలేరు? హ్మ్. ఎందుకు సీఎం గారు చెప్పిన తర్వాత గూడా మీరు ఎందుకు వీడియోస్ చేస్తలేరు? హ్మ్. అప్పుడు డౌట్ స్టార్ట్ అయితది. హ్మ్. ఆ డౌట్ అనేది కొన్నిసార్లు నిజం గూడా గావచ్చు. హ్మ్. ఆ డౌట్స్ రావద్దు, రూమర్స్ రావద్దనే గదా నేను అప్పీల్ చేస్తున్నాను వారికి. ఇంకా హ్మ్. వాళ్ళిష్టము. వాళ్ళు హ్మ్. చేసుకోలేదంటే ఇంక నువ్వు ఇప్పుడు ప్రజలకి ఏమని చెప్తున్నారు మీరు? మీ ఫ్యాన్స్‌కి ఏమని చెప్తున్నారు? హ్మ్. మేము టెస్ట్ చేసుకోము అనంటే ఎందుకు? నువ్వు తీసుకోలేదంటే టెస్ట్ చేసుకో. హ్మ్. హ్మ్. తీసుకునేటోళ్ళు టెస్ట్ చేసుకోరు. ఎందుకంటే నేను తీసుకుంటున్నాను కాబట్టి రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే మా బండారం అంతా బయటపడతదని చేసుకోరు. హ్మ్. సో, అక్కడ పబ్లికే డిసైడ్ చేస్తారు. ఎవరు తీసుకుంటారో, ఎవరు తీసుకోరని ఓ పక్క చెప్పేసి. మీరు అప్పీల్ చేస్తా అని చెప్తున్నారు. మరో పక్క సినిమా రిలీజ్ కంటే ముందు వాళ్ళు డ్రగ్ సర్టిఫికేట్ టెస్ట్ చేసుకున్న అట్లా సర్టిఫికేట్ లా తీసుకురావాలి అంటున్నాను. అదే లా అంటే లా అటువంటి తీసుకొని లా ఒకటేమో తీసుకురావాలంటే అప్పీల్ ఏమో మీరు చేసి మీరు ముందుకు రండి అంటున్నాను. హ్మ్. ఇంకోటి ఇట్లా లా తీసుకొస్తే ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ మనం ఇట్లా తీసుకొస్తే ఒక రోల్ మోడల్‌గా అన్ని స్టేట్స్‌లోకి ఉంటాం. హ్మ్. సినిమా యాక్టర్స్ గాని, స్పోర్ట్స్‌మెన్‌లకి ఎందుకు ఎవ్రి ఒలింపిక్స్ గాని అవును. ఎప్పుడైనా ఎందుకు అవును. టెస్ట్ చేస్తారు మ్యాచ్ వాళ్ళకి? టు మ్యాచ్ చేస్తారుగా. స్టెరాయిడ్స్ అని ఏమన్నా తీసుకొని ఎందుకు చెక్ చేస్తారు? హ్మ్. చాలా మంది కేసెస్ గాని డిస్‌క్వాలిఫై కూడా అయినారు. అవును. అవును.